ప్రపంచ సవాళ్లకు పరిష్కార వేదికలుగా యూనివర్సిటీలంటూ ఆంధ్ర యూనివర్సిటీ శతవార్షికోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తదితరులంతా కూడా మాట్లాడారు. యూనివర్సిటీకి 500 కోట్లు ఇస్తామని చంద్రబాబు గారు అన్నారు. అదే టైంలో విరాళాలు కూడా ఇవ్వాలని గ్రంథి మల్లికార్జునరావు తదితరులందరినీ ఆయన కోరారు. ఆ సందర్భంలో ఈ రోజు నుంచి విశాఖ విశ్వనగరి ఇది అన్స్టాపబుల్ అని అంటున్నారు. చంద్రబాబు గారు చెప్పినా చెప్పకపోయినా ఇది ఆల్రెడీ విశ్వనగరి, ఎప్పటి నుంచో విశ్వనగరి. మరి ఆయన ఏంటో ఇవాళ నుంచి విశ్వనగర్ అంటున్నారు. మరి అక్కడ అంతకుముందేమో జగన్ గారు ఉన్న టైంలోనేమో ఎల్లో మీడియా తెగరాసింది, ఏది విశాఖపట్నం సముద్రం అంతా వచ్చేసి ముందైపోద్ది, అదైపోద్ది, ఇదైపోద్ది అని. ఇప్పుడేమో విశ్వనగర్ అని ఈనాడు వాళ్ళు రాయటం, మరుసటి రోజు ఈయన అందుకోవటం. ఇది తమాషాగా ఉంది. మరి విశ్వనగర్ అయితే 99 పైసలకే ఎందుకు ఇవ్వాలి? 20 ఎకరాలకి ఇక్కడ హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి కొనటమేంటి? ఆల్రెడీ పనిచేస్తున్న ఇన్ఫోసిస్కి మళ్ళీ భూములు ఈ స్థాయిలో 20 ఎకరాలు ఇవ్వటం ఏంటి? అమరావతిలోనేమో 1000 ఎకరాల భూమి తీసుకునేమో మొత్తం వర్టికల్గా అంటే 50 అంతస్తులు కడతారంట. ఇక్కడేమో భూములు ఇచ్చి మామూలు 20 అవసరం, ఎంత అవసరమో ఇస్తే తప్పు కాదు. అది కూడా 99 పైసలకి ఇవ్వటం ఏందో దాన్ని మళ్ళీ 20 ఎకరాలు ఇవ్వటం అవసరం ఉందా లేదా అనేది చూసారా లేదా తెలియదు. కానీ బట్ చాలా తమాషాగా నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. 99 పైసలకి ఇవ్వడం ద్వారా విశ్వనగర్ అయిందా, విశ్వనగరంలో చౌకగా అయిపోయిందా అనేది ఆలోచించుకోవాలి. ఇక వైజాగ్ ఇన్ఫోసిస్ అట్ వైఎస్ జగన్ అప్పుడే ఆయన స్టార్ట్ చేశారు. మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 2లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు. అప్పుడు ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ దిగ్గజాన్ని అప్పట్లో జగన్ గారు తీసుకొస్తే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు విలువైన 20 ఎకరాల భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నటువంటి చంద్రబాబు సర్కార్. ఇది పరిస్థితి. ఇతర రాష్ట్రాలు బహిరంగ వేలం వేస్తూ ఉంటే భూములు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుట్లో విశ్వనగరి విశాఖలో 99 పైసలకే ఇచ్చి ఆ నగరం పరువు తీస్తున్నారా లేక నిలబెడుతున్నారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. విద్యుత్ కొనుగోలు ధర తగ్గించాలి, యూనిట్కు 4.60కి రావాలి. ఓ పక్క సెకీ నుంచి ₹2.49 జగన్ గారి టైంలో తీసుకొస్తే ఇంకేముంది, చాలా ఎక్కువ ధర పెట్టన్నారు. ఇప్పుడు ₹4.60 ₹5 చిల్లర ఉన్నది 4.60కి తేవాలని చెప్పారంటే అది పెద్ద వార్తగా ప్రముఖంగా వేసుకున్నారు. క్రూరంగా కూల్చేశారు. కానూరులో పేదల ఇళ్ళు నేలమట్టం. ఐఏఎస్ అహ్మద్ బాబు గారు అన్నారు, శాఖల్లో ఏది సవ్యంగా లేదు, వాణిజ్య పనులు, కోఆపరేటివ్, డైరీ డెవలప్మెంట్ బాగోలేదని ఆయన చెప్పారట. తర్వాత భారతదేశానికి ఇరాన్లోని చహబార్ ఓడరేవుకి సంబంధం దిగిపోయింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. గంజాయి ఇంకేముంది, 100 రోజులు అరికెడతా ఉన్నారు కదా, చివరికి ఊళ్ళకు కూడా చేరిపోతా ఉంది. ఏపీలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అంట, తర్వాత దుగ్గిరాల పోలీస్ స్టేషన్లోనంట కేసులు నమోదైనవి గంజాయి దొరుకుతుందని. ఇట్లా చిలువూరు గ్రామం వద్ద గంజాయి పంచుకుంటూ వినియోగిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేస్తే కొంతమందిని పట్టుకున్నారట. సో చివరికి గ్రామాలకు కూడా వెళ్ళినటువంటి దురదృష్టకర పరిస్థితి గంజాయికి మీద సంబంధించి జరుగుతూ ఉంది. మరి ఏపీలో మరి ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారో చూడాలి. ఇక రవాణాకు బ్రేకులు. రాష్ట్రంలో డీజిల్ కొరతతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాల బారులు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు కూడా డీజిల్ గండం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరి దారుణంగా ఉంది. దీన్ని కవర్ చేయడం కోసం ఇంధన మంటల పాపం IOCLదేనట. అదే జగన్ గారి టైంలో ఉంటే ఎక్కడే చిన్న ఘటన జరిగినా, చిన్న ఘర్షణ జరిగినా జగన్ చేయించాడు, జగనే ఫెయిల్యూర్. ఇప్పుడు మాత్రం ఈనాడు వాళ్ళు రాసుకున్నారు చూడండి, ఎట్లా కవర్ చేస్తున్నారు. IOCLదే పాపం అంట. చంద్రబాబు గారి ప్రభుత్వం వైఫల్యం కాదంట. 3-4 రోజులుగా మొన్న నో స్టాక్ బోర్డు కనపడటానికే వీల్లేదన్నారుగా. మరి ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతూ ఉంటే మరి తప్పు ఎవరిది అవుతుంది? ఆయనది అవదా? నిజంగానే IOCLదే తప్పు అయితే రాయండి, తప్పేం కాదు. మరి జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారిదే బాధ్యత అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి బాధ్యత వహించాలి కదా. సో ఈ రకంగా జరుగుతుంది. సాక్షిలో కాసుల కోసమే కృత్రిమ కొరత. బెంగాల్ 2వ దశ పోలింగ్ తర్వాత భారీగా పెట్రోల్ ఛార్జీలు పెంచుతారని ప్రచారం. అందుకే బంకులకు చమురు సంస్థల సరఫరా తగ్గించినట్లు ఆరోపణలంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. చంద్రబాబు ఇది మీ నిర్వాకమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం కృత్రిమ కొరతే అంటూ కథనాన్ని ఇచ్చారు, జగన్ వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో సైతం ఆ స్థాయిలో లేదు. కానీ పైగా ఆసక్తికరంగా ఒక ఆంగ్ల పత్రిక ఏం రాసిందంటే తెలంగాణలో ఆంధ్ర ఎఫెక్ట్ పడతా ఉందంట. ఆంధ్రాలో కొరత ఉండేసరికి చాలామంది ఇక్కడికి వచ్చి ఇటువైపు వచ్చి కొంటుంటే దాంతో ఏమవుతుంది, ఇక్కడ కూడా ఇంధన కొరత వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ నమస్తే తెలంగాణ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ స్టాక్ కృత్రిమ కొరత సృష్టిస్తున్న కంపెనీలను రాశారు. బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కబడ్దారని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.
ఇక ఏపీలో అయితే 108 అంబులెన్సులకు కూడా డీజిల్ లేని పరిస్థితి అట. అంత దారుణం చూడండి. చివరికి ఒక 108 వెహికల్కి పెట్రోల్ కోసం సబ్ కలెక్టర్ వెళ్ళాల్సి వచ్చిందంట. తర్వాత సజ్జనార్ జిందాల్ గుర్తున్నాడా? ముంబై కేసులో పోలీసు ఉన్నతాధికారులు కూడా సస్పెండ్ అయ్యారు ఆ కేసులో. నిన్న చంద్రబాబు గారి చేతుల మీదుగా అదే సజ్జన్ జిందాల్ గారు అవార్డు అందుకున్నారు. ఇట్లా ఉంటాయి రాజకీయాలు, చంద్రబాబు గారి రాజకీయాలనని ఇంకేటానని. అప్పట్లో తెగ ఊగిపోయిన పచ్చ బ్యాచ్ ఇప్పుడు ఏమంటుందో ఇలా ఉంటాయంటూ ఈ రాజకీయాల మీద సోషల్ మీడియాలో బోర్డు పెట్టారు. దేశానికి 2,40,00,00,000 అప్పుల్లో పెట్టిన ఆవిడ అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఏపీలో 24 నెలల్లో 3.65 లక్షల కోట్లు అప్పు చేసిన విజనరీకి ఇస్తున్న పురస్కారమే బిజినెస్ రిఫార్మర్, బెస్ట్ రిఫార్మర్ అవార్డు అంటూ చమత్కారాలుగా వ్యాఖ్యానించాయి ఇక ఈ సోషల్ మీడియాలో. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఇందాక లోకేష్ గారు చెప్పారుగా, మేము రావటమే ఆలస్యం, ధరలు తగ్గిస్తాం. ఇప్పటికి కూడా 109 రూపాయలు దేశంలోనే అత్యధిక ధర వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది పెట్రోల్ డీజిల్లో. ఆంధ్రప్రదేశ్లో 109 రూపాయలు పైనుంటే తెలంగాణలో 107 రూపాయలు 46 పైసలు మాత్రమే ఉంది. కేరళలో 107, మధ్యప్రదేశ్ 106, ఇలా బీహార్ అయితే 105 వెస్ట్ బెంగాల్ 105, రాజస్థాన్ 104 మహారాష్ట్ర 103 మరి ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం సమాధానం చెబుతారో తెలీదు. ఇక ఇప్పుడు ఆయిల్ ధర తగ్గలేదు, అసలు ఆయిలే లేదు. అప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు ఆయిల్ ధర తగ్గలేదు, అసలు ఆయిలే లేకుండా పోయిందంటూ జోకులేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలు చూడండి. రేషన్ కోసం, యూరియా కోసం, తర్వాత పింఛన్ కోసం, గ్యాస్ కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం అన్నిటికీ లైన్లో నిలబెట్టారంటూ